సుధామప్యాస్వాద్య సుధామప్యాస్వాద్య సుధామప్యాస్వాద్య. ధ్యాకు దీర్ఘం వస్తున్నట్టు అనిపిస్తుందమ్మా, అట్లా కాకుండా చెప్పండి. సుధామప్యాస్వాద్య సుధామప్యాస్వాద్య సుధామప్యాస్వాద్య. ప్రతిభయజరామృత్యుహరిణీం సుధామప్యాస్వాద్య ప్రతిభయ 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 జరామృత్యుహరిణీం జరామృత్యుహరిణిం. ప్రతిభయ జరామృత్యుహరిణిం. హరిణీం హరిణీం. ప్రతిభయ జరామృత్యుహరిణీం. హరిణీం. విపద్యంతే విశ్వే విపద్యంతే విశ్వే విపద్యంతే విశ్వే. విధి శతమఖాద్యాః విదిశతమఖాద్యాః విదిశతమఖాద్యాః. ఒత్తులు పలకాలమ్మా, శ్రద్ధగా చూడండి. విధి శతమఖాద్యాః విదిశతమఖాద్యాః విదిశతమఖాద్యాః. విధి శతమఖాద్యాః విదిశతమఖాద్యాః విదిశతమఖాద్యాః. దివిషదః దివిషదః దివిషదః. కరాళం యత్క్ష్వేళం కరాళం యక్ష్వేళం కరాళం యక్ష్వేళం యత్క్ష్వేళం యత్క్ష్వేళం యత్క్ష్వేళం. కబళితవతః కాలకలనా కబళితవదః కాలకలనా కబళితవదః కాలకలనా. న శంభోస్తన్మూలం న శంభోస్తన్మూలం న శంభోస్తన్మూలం. తవ జనని తాటంకమహిమా తవ జనని తాటంకమహిమా తవ జనని తాటంకమహిమా. మంచిదమ్మా. ఇక్కడ శంకరాచార్య స్వామి వారు అమ్మవారిని సంబోధిస్తున్నారు. జనని అమ్మా. ఇప్పుడు ఈవిడ పార్వతీదేవి అనుకోండి, లలితాదేవి అనుకోండి, త్రిపుర సుందరి అనుకోండి, ఆదిపరాశక్తి అనుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి, మనం పిలిచే పిలుపు మాత్రం అమ్మా అనే పిలుస్తాం. అది శంకరాచార్య స్వామి వారు మనకు నేర్పించారు. అలా ఈ తల్లిని మనము తల్లి అని, అమ్మా అని, జనని అని, మాత అని, లోకమాత అని, జగజ్జనని అని పిలుచుకోండి. మళ్ళీ ఆమెను ఏదో దేవాది దేవత అనేది, కన్న తల్లిని ఎంత ప్రేమతో మనము అమ్మ అని పిలుస్తామో అంత ప్రేమతో, అంత చనువుతో, అంత దగ్గరగా మనము పిలవగలిగినటువంటి దేవాది దేవత ఈ కనకదుర్గమ్మ తల్లి. కాబట్టి శంకరాచార్య వారు అంటున్నారు, జనని అమ్మా. ప్రతి భయ, శత్రువుల భయము నుండి, జరా ముసలితనము నుండి, మృత్యు మరణము నుండి, హరిణీం ఆ శత్రువుల భయమును, జరా ముసలితనమును, మృత్యు మరణమును, హరిణీం హరింపజేసేటువంటి, నశింపజేసేటువంటిదైన స్వభావం కల సుధాం అమృతమును.
ఆస్వాద్య అపి, అప్యాస్వాద్య కదా, ఆస్వాద్య అపి, త్రాగి కూడా విధి బ్రహ్మదేవుడు, శతమఖ ఇంద్రుడు, ఆద్యాహ మొదలైన వారైన దివిషద దేవతలు విశ్వే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో విపద్యంతే ఆపదల పాలవుతున్నారు. అయితే కరాళం అత్యంత భయంకరమైనటువంటి క్షేళం, యత్ క్షేళం, ఏ విషమైతే ఉందో హలాహలమయ, ఆ విషయాన్ని తాగితే కాదు, ఆ విషము యొక్క వాసన చూస్తే చనిపోతారు, ఆ విషయాన్ని కంటితో చూస్తే చనిపోతారు. అంత భయంకరమైనటువంటి విషయం. అటువంటి కరాళం అత్యంత భయంకరమైన క్షవేళం హాలాహలాన్ని కబళితవత భక్షించిన వాడైనటువంటి శంభోహో శంకరునికి, నీ భర్త అయినటువంటి శివునికి కాలకలన అవసాన కాలం అనేది, అంటే చివరి సమయము అనేది నా లేదు. దానికి కారణం తన్మూలం, దానికి కారణం ఏమైంటుంది? శివునికి మరణం లేకపోవడానికి కారణం ఏమైంటుంది అని అంటే, తవ నీ యొక్క తాటంక మహిమ, చెవి కమ్మలకు ఉన్నటువంటి మహిమయే. అమ్మవారు 2 చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్ణాభరణాల యొక్క మహిమ వలన శివుడు జీవించి ఉన్నాడు. ఎంత అందమైనటువంటి సాహిత్యాన్ని మనకు ఇక్కడ స్వామివారు అందించారో. అందుకనే ఆయన జగద్గురువులు అయ్యారు శంకరాచార్య స్వామివారు. ఎంత చక్కటి అమ్మవారి అనుగ్రహాన్ని మనకు కలగజేసేటువంటి లీలా విశేషం ఇందులో చెప్పారో చూడండి. ఆడవాళ్ళందరికీ కూడా సత్సౌభాగ్య సంపదను ఈ శ్లోకం అందించేలా ఉంది. అమృతం తాగిన వాళ్ళేమో భయపడుతూ ఉన్నారట, ఆపద పాలవుతున్నారట. ఈయనేమో హాలాహలం తాగి కూడా ఆనందంగా తిరుగుతున్నాడట. అమృతం తాగిన దేవతలు, అమృతం యొక్క లక్షణం ఏంటంటే ప్రతిభయ జరా మృత్యుహరిణీ. నీకు శత్రువుల బాధ ఉండదు, నీకు ఆ బాధ ఈ బాధ ఏ భయము ఉండదు. నాకు జ్వరం వస్తుందేమో, తలనొప్పి వస్తుందేమో, కరోనా వస్తుందేమో అని అమృతం తాగిన వాడికి ఆ భయాలు ఏమి ఉండవు. అలాగే జరా, ముసలితనం వచ్చి పీడించేస్తుందేమో అనే భయం ఉండదు. ఎప్పుడూ యవ్వనంతోనే ఉంటారు వాళ్ళు. అమృతం తాగిన వాళ్ళు ఎప్పుడు యవ్వనంలోనే ఉంటారు. ఎప్పుడు 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు ఉన్నట్టే ఉంటారు. ఇంకా 30 ఏళ్లకు పెరగరు, 1 సంవత్సరం కూడా పెరగదు. అమృతం తాగిన వాళ్ళకి అంతే. ఇంకా మృత్యుహరిణీం, వాళ్ళకు మరణం కూడా ఉండదు. వాళ్ళకు మరణం రాదు. ఆ ఆయుధంతో గుచ్చినా, ఈ ఆయుధంతో పొడిచినా, గద తీసుకొని మోదినా వాళ్ళకి ఏమీ కాదు, గదలు విరిగిపోవాల్సిందే. కానీ అటువంటి లక్షణము కలిగినటువంటి సుధాం, అమృతాన్ని ఆస్వాద్యాపి, వాళ్ళు తాగి కూడా విశ్వే విపద్యంతే, ఈ విశ్వంలో వాళ్ళు ఆపదల పాలవుతున్నారు. ఆ రాక్షసుడు వచ్చి కొట్టాడు, ఈ రాక్షసుడు వచ్చి కొట్టాడు. ఆ రాక్షసుడు వరప్రభావం వల్ల మన ఇంద్రుని అమరావతి పైన, అమరావతి అంటే ఇంద్రుని యొక్క రాజధాని, దేవతల యొక్క రాజధాని, దాని మీద దాడి చేసి అమూల్యమైన వస్తువులన్నీ ఎత్తుకుపోయారు.
అని మాటి మాటికి దేవతలు మహర్షులు అందరూ వెళ్ళి విష్ణువుతో మొరబెట్టుకుంటూ ఉంటారు. అయ్యా స్వామి, ఫలానా రాక్షసుడు వచ్చాడు, మమ్మల్ని ఇలా కొట్టి చంపుతున్నాడు, మహర్షుల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అతను ఎవరో హిరణ్యకశ్యపుడట, వాడికి మరణం లేదట, వాడు మమ్మల్ని ఇలా. వీళ్ళేమో అమృతం తాగిన వాళ్ళు, వాడి చేతిలో ఓడిపోతున్నాడు, వాడి చేతిలో ఓడిపోయి కొడితే దెబ్బలు తగులుతాయి, మళ్ళీ అన్ని వస్తువులను ఎత్తుకుపోతుంటాడు. అమృతం తాగినప్పటికీ కూడా అతన్ని ఓడించే పరిస్థితిలో లేదు. కానీ అందువల్ల వాళ్ళు మాటిమాటికి బాధలకు గురవుతున్నారు. కానీ శివుడు తాగిండేది ఏమిటి? అమృతం కాదు. అమృతం కంటే ముందు ఆ పాల సముద్రంలో పుట్టినటువంటి అత్యంత భయంకరమైనటువంటి హాలాహలాన్ని తాగాడు ఈయన. మరి ఈయన పరిస్థితి ఎలా ఉండాలి? హాలాహలం తాగినటువంటి వాడి పరిస్థితి, ఈయన పరిస్థితి భయంకరంగా ఉండాలి. కానీ ఈయన హాయిగా హాలాహలం మొత్తం సముద్రం అంతా హాలాహలం, కొంచెం కాదు. ఆయన తాగిండేది మనం టీ తాగినట్టు, కాఫీ తాగినట్టు కప్పు కాఫీ కాదు, ఒక కప్పులో తాగలేదు. సముద్రంలో పుట్టినంత హాలాహలాన్ని ఆయన ఇలా తీసుకొని తాగి ఒక మనం తీర్థం తీసుకున్నట్టుగా తీసేసుకున్నాడు మహానుభావుడు. ఆయనకి ఏమీ కాలేదు, ఆనందంగా తిరుగుతున్నాడు. అనంటే అంతటి విషాన్ని తాగినా కూడా ఆయనకేమీ కాకపోవడానికి తన్మూలం, దానికి కారణం ఏమిటనంటే తవ తాటంక మహిమ, నీవు చెవులకు ధరించేటువంటి కమ్మల యొక్క మహిమ అమ్మాది. చెవులకు స్త్రీలు కర్ణాభరణాలను ధరించడం అనేటువంటిది ఒక సౌభాగ్య లక్షణం. సౌభాగ్య లక్షణాలు 5 ఉన్నాయి. అందుకనే స్త్రీలను ముత్తైదువ అంటారు. కుంకుమ సౌభాగ్యవతి, అత్యంత శ్రేష్టంగా మన హిందూ ధర్మంలో చిరంజీవిని కుంకుమ సౌభాగ్యవతి. ఎంత చక్కగా చిలసౌ లక్ష్మీ సౌభాగ్యవతి, చికుంసౌ అని కొంతమంది రాస్తారు. చిరంజీవిని కుంకుమ సౌభాగ్యవతి. ఇటువంటి శ్రేష్టమైనటువంటి సంబోధనలు భారతదేశంలో హిందువులుగా జన్మించాం కాబట్టి మనకు కలుగుతున్నాయి. కానీ వేరే వాళ్ళకి ఎక్కడున్నాయమ్మా ఇలాంటిది? ఈ పదజాలంలో చూసారా ఒక స్త్రీమూర్తి యొక్క గొప్పతనం ఎంత శ్రేష్టంగా చెప్పబడిందో, ఎంత శ్రేష్టంగా మనం ఒక స్త్రీమూర్తిని గౌరవిస్తున్నామో. అందుకే ముత్తు 5 రకాలైనటువంటి ముత్యములు, మంగళ ద్రవ్యములు స్త్రీలకు ఉన్నాయి. అవి మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవి కమ్మలు అనే ఈ 5. పసుపు కుంకుమ అనేది ఒక్కటిగా మనం తీసుకుంటే మంగళసూత్రము, పసుపు కుంకుమ, గాజులు, చెవి కమ్మలు, మెట్టెలు, కాళ్ళకు ధరించేటువంటి మెట్టెలు. ఈ 5 ఉన్నటువంటి వ్యక్తిని 5వ, ముత్తైదువ అని మనం అంటున్నాం. అంత శ్రేష్టమైనటువంటివి అన్నమాట. పొరపాటుగా కూడా వీటిని తొలగించకూడదు. వాటిని సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే కదలకుండా ఒక చోట కూర్చొని అక్కడి నుంచి లేకుండా సవరించుకోవాలి. మంగళసూత్రాలను ఏదైనా సందర్భాల్లో సవరించుకోవలసి వస్తే స్త్రీలు ఒక చోట కూర్చొని అక్కడి నుంచి కదలకుండా చక్కగా సవరించుకుంటారు. చెవి కమ్మల్ని సవరించుకోవాల్సి వస్తే అటు ఇటు తిరుగుతూ సవరించుకోకూడదు. కుదటగా ఒక చోట కూర్చొని ఒక పద్ధతి ప్రకారం సవరించుకోవాలి. మార్చుకోవాల్సి వచ్చినా కూడా అంతే. ఈ గాజులు, మెట్టెలు అవి లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. చాలామంది స్త్రీలకి మాంగళ్యం యొక్క విలువ తెలియక వాళ్ళు రాత్రి సమయాలలో నిద్రపోయేటప్పుడు ఉక్కబోస్తుందని అదని తీసి ఎక్కడో పెట్టేసి పొద్దున్నే లేచి మళ్ళీ ధరిస్తూ ఉంటారు. అది
30 సార్లు ధరించేటువంటి వస్తువు కాదమ్మా అది. జీవితంలో ఒక్కసారే ధరించేటువంటి వస్తువులు ఇవి. కాబట్టి వాటిని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలా అమ్మవారి యొక్క తాటంక మహిమ వల్ల శివుడు చిరంజీవిగా ఉన్నాడట, ఆయనకు మరణం లేకుండా ఉండదట. ఏమిటి అమ్మవారి తాటంక మహిమ? లలితా సహస్రనామంలో చెప్పారు, తాటంకయుగళీభూత తపనోడుపమంగళ తపనోడుపమండల తాటంకయుగళీభూత తపనోడుపమండల. అమ్మవారి యొక్క తాటంకములు అంటే ఏమిటంటే తపన ఉడుపమండల. తపనుడు అంటే సూర్యుడు, ఉడపం అంటే చంద్రుడు. సూర్యుడు చంద్రుడు ఆమె కర్ణాభరణములుగా ఉన్నారు. కాలమును నడిపేవాళ్ళు వీళ్ళిద్దరే. సూర్యుడు వస్తే పగలు, చంద్రుడు వస్తే రాత్రి. పగలు రాత్రి అనేటివి ఉంటే ఒక దినము, దినము అనేది ఉంటే ఒక వారము, వారం అనేది ఉంటే పక్షము, పక్షం అనేది ఉంటే నెల, నెల అనేది ఉంటే ఋతువు, 6 ఋతువులు ఉంటే సంవత్సరము. అలాంటి సంవత్సరాలు కొన్ని గడిస్తే ఇట్లా మనకి యువగాలు అట్లా మనకి చెప్పారు కదా అవి. కాబట్టి అసలు కాలాన్ని నడిపించేటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు, సూర్యుడొకడు చంద్రుడొకడు, అమ్మవారి యొక్క కర్ణాభరణాలుగా ఉన్నప్పుడు కాలము అమ్మవారి అధీనంలో ఉంది. ఆ కాలమే అమ్మవారి అధీనంలో ఉన్నప్పుడు ఆ కాలధర్మాలన్నీ అమ్మవారి అధీనంలోనే ఉంటాయి. మరి అప్పుడు ఆ కాలము అమ్మవారిని కానీ అమ్మవారి కుటుంబ సభ్యులను కానీ పట్టి అలా పీడిస్తగలదు. కనుక అమ్మా, నీవు ధరించినటువంటి తవ తాటంక మహిమ, నీవు ధరించినటువంటి ఆ తాటంకముల యొక్క మహిమ ఏదైతే ఉందో దానివల్ల శివుడు ప్రాణహాని లేకుండా ఉన్నాడు. కామేశ్వర ప్రాణనాడి అనేటువంటి పదం కూడా మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. కామేశ్వర ప్రాణనాడి. కామేశ్వరుడు అంటే శంకరుడు, మహాదేవుడు. ఆయన యొక్క ప్రాణనాడి అమ్మవారట. అందుకనే ఏమవుతుంది, ఒక భక్తుడు అమ్మవారి గురించి ఇలా పాట పాడాడు. ఏమన్నాడంటే, అమ్మ గౌరమ్మ అభవుని కొమ్మ దయగనవమ్మ పసిడి పూల పూజించదమమ్మ అమ్మ గౌరమ్మ. ఋషులు దేవతలు ప్రార్థించిరిపో విషము ఎసగుటకు సిద్ధపడుదురా. ఋషులు దేవతలు ప్రార్థించిరిపో విషము ఎసగుటకు సిద్ధపడుదురా. సిద్ధపడెను పో వద్దనకుండా అతివలందులకు అనుమతింతురా. సిద్ధపడెను పో వద్దనకుండా అతివలందులకు అనుమతింతురా అమ్మ గౌరమ్మ. చూసారని చక్కగా చెప్పాడు. ఋషులు దేవతలు వచ్చి ప్రార్థించారు, ఏమయ్యా మేము అమృతాన్ని చిలుకాలనుకుంటే పెద్ద హాలాహలం పుట్టింది, ఆ హాలాహలం యొక్క వాసనకే మన వాళ్ళందరూ పడిపోతున్నారు, నువ్వే సంరక్షించాలి ఏదో రకంగా అని వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళకు ఆపద వచ్చింది, ప్రార్థించారనుకో,
ప్రార్థించినంత మాత్రాన సరేలే ఆ అమృతాన్ని ఆ విషయాన్ని అంతా నేను తాగుతానని ఒప్పుకోవచ్చా? పోని ఆయన బోళా శంకరుడు భక్తులు ఏది కోరుకుంటే అది ఒప్పుకుంటాడు. ఆయన ఒప్పుకున్నాడే అనుకో, అతివలందు నువ్వు ఆయన భార్య అయ్యిండి నువ్వు ఒప్పుకోవచ్చా? ఆహా, ఆయన హాలాహలం తాగుతున్నాడా? తాగనివ్వండి, ఏం పర్వాలేదని నువ్వెలా ఒప్పుకున్నావమ్మా అని భక్తుడు అడుగుతున్నాడు అమ్మవారిని. అలా అమ్మవారి యొక్క తాటంక మహిమ, సూర్య చంద్రులను ఆమె కర్ణాభరణాలుగా ఉంచుకున్నది గనక కాలము ఆమె అధీనంలో ఉంది. కాబట్టి ఆ కాలము ఎవరిని ఏమి చేసినా కూడా శంకరుని మహాదేవుణ్ణి ఏమీ చేయలేదు. ఎందుకని? ఆయన మన అమ్మవారికి జగజ్జనని యొక్క భర్త, ఆయన జగతః పిత. కాబట్టే వీళ్ళిద్దరూ కలిసి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, లోకానికి ఆది దంపతులయ్యారు, తల్లిదండ్రులయ్యారు. చూడండి, మనం బడిలో భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తూ ఉంటాం. అందరూ నా సహోదరులు అని అంటే మనం అందరం ఒక్క తల్లి పిల్లలమై ఉండాలి కదా. ఒక్క తల్లి పిల్లలైతేనే కదా మనం అన్నదమ్ములం అవుతాము. ఆ ఒక్క తల్లి ఎవరు అంటే, మనకు ఒక్క తల్లి అని మనం చెప్పుకోగలిగినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మొదటి తల్లి ఈవిడ, మొదటి దంపతులు వీళ్ళ ఆది దంపతులు జగతః పితరౌ, లోకానికి తల్లిదండ్రులు. చూడండి, కాళిదాసు ఒక విశ్వ కుటుంబం, మనం ఏదైతే వసుధైక కుటుంబం అంటామో ఆ వసుధైక కుటుంబ భావనని మనకు అందించాడు. వసుధైక కుటుంబ భావనని ఆధ్యాత్మికంగా ఎంత చక్కగా అందించాడు చూడండి మొదటి శ్లోకంలోనే రఘువంశ మహాకావ్యంలో. అందుకనే సంస్కృతం చదవాలి, సంస్కృత మహాకావ్యాలను చదవాలి. భావజాలం ఏర్పడుతుందండి. భారతీయత అనేది మనకు వస్తుంది. మనం ఎట్లా అన్నదమ్ములం, ఊరికి నువ్వు నేను అన్నదమ్ములం అని అనుకుంటే దానికి ఒక ప్రమాణం ఏమిటయ్యా అని ఎవరైనా అడిగితే, మేమందరం శివపార్వతుల యొక్క బిడ్డలం, అందుకని అన్నదమ్ములం. మనందరిలో అదే భావన ఉంది. పార్వతీ పరమేశ్వరులే నా తల్లిదండ్రులు అనేటువంటి భావన నీలో ఉంది, నాలో ఉంది, వాడిలో ఉంది. వాడిలో ఉన్నప్పుడు మనమందరం అన్నదమ్ములం కాక ఏమవుతాం? అలాంటి ఒక విశ్వజనీన భావనకి, ఒక వసుదైక కుటుంబం అని మనం చెప్పుకోగలిగినటువంటి భావనకి నాంది పలికినటువంటి వాడు మన కాళిదాస మహాకవి. అటువంటి భావననే ఈయనకి ఉంది. కాబట్టి శంకరాచార్య స్వామి వారికి కూడా, అంటే కాళిదాసు చాలా ప్రాచీనుడు, శంకరాచార్య స్వామి వారికి కూడా ఉంది. కాబట్టి జనని అంటున్నాడు అమ్మవారిని పట్టుకొని. కన్న తల్లి జనని అంటే, జన్మనిచ్చిన తల్లి జనని. కాబట్టి ఆమె జనని అయితే ఆయన ఏమవుతాడు? ఆయన జనకుడు. అలా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఇంత గొప్ప విశేషాంశం చెప్పారు. అమ్మవారి యొక్క తాటంక మహిమ వలన ఆయన కాలధర్మం చేయకుండా చిరంజీవిగా ఉన్నాడు అని అంటే, మరి ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసుకోవడం ద్వారా 45 రోజులు అమ్మవారిని పూజించుకుంటూ ప్రతిరోజు 1000 సార్లు ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా స్త్రీలకు సుమంగళిత్వం అనేది ఏర్పడుతుంది, సౌభాగ్యము అనేది స్త్రీలకు ఏర్పడుతుంది. అలాగే స్త్రీలకు సకల కార్యసిద్ధి లభిస్తుంది. ఇది స్త్రీలు జపం చేస్తూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ వాళ్ళు ఏ శుభకార్యాన్ని తలపెట్టినా, ఏ వ్రతము, నోము, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, గృహప్రవేశము లాంటివి ఏమి తలపెట్టినా కూడా అవన్నీ కూడా సిద్ధిస్తాయి అని స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ. అంతేకాకుండా పురుషులకు అకాల మృత్యువు లేకుండా పోతుంది. సమయం కాని సమయంలో ఆయుష్ తీరకుండా మధ్యలో పోవడం అనేటువంటిది ఉండదు. పురుషులకు సంపూర్ణ ఆయుష్ కలగాలి అని అంటే ఈ శ్లోకాన్ని చదవాలి. స్త్రీలకు సంపూర్ణ
సౌమాంగళ్యం అదే మాంగళ్యం దీర్ఘ మాంగళ్యం అనేది ఏర్పడాలి అని అంటే, దీర్ఘ సౌభాగ్యం అనేది ఏర్పడాలంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 1000 సార్లు చదువుకోవాలి. అంత చక్కటి సంపదని మనకు అందజేసేటువంటి సులభమైనటువంటి ఉపాయాన్ని జగద్గురువులు ఇందులో మనకు అందించి ఉన్నారు. ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేస్తున్నటువంటి సమయంలో అమ్మవారికి పాల పరమాన్నము, త్రిమధురము, తాంబూలము మనం అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. అటువంటి అమృతాయమానమైనటువంటి ఈ శ్లోకం సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. శ్రీమాత్రే నమః. ఇంత చక్కటి శ్లోకాన్ని ఈ శుభ సాయంకాల సమయంలో చదువుకున్నటువంటి మనకందరికీ కూడా ఈ శ్లోకం ద్వారా అందవలసినటువంటి దీర్ఘాయుష్యు, దీర్ఘ సౌభాగ్యం అందరికీ అందునుగాక. అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరి యందు ఉండునుగాక. శ్రీమాత్రే నమః.